अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను వారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మీ పైన శాంతి, అల్లాహ్ మీ యొక్క రెహమత్, మీ యొక్క కరుణ మా అందరిపైన కూడా కురిపించడం వల్ల అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతమదిన రోజు వసూలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహ్ మా అందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రసాదించి ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయడం వల్ల, మా అందరికీ నరకం నుంచి రక్షించే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త, చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఔలియా, అల్లా అంటే అల్లా ఔలియా అంటే అల్లా యొక్క స్నేహితుడు ఎవరు అనే విషయం గురించి ఒక విషయం తెలియజేశారు. అది తెలుసుకునే ముందుగా మనం ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా ఏదైనా ఒకటి ఆధారంగా తీసుకోవాలంటే అది ఖురాన్ లేదా మరియు హదీసుల నుంచి తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఔలియా అల్లా అంటే ఎవరిని అంటారు, అసలు వారి యొక్క లక్షణాలు ఏంటి, ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు, దీని యొక్క అర్థం ఏమిటి అంటే అల్లా యొక్క స్నేహితుడు అనే పదాన్ని ఔలియా అల్లా అని అంటారు. ఆ అల్లా యొక్క స్నేహితుడు ఎవరు అంటే నీవు 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 లేదా నేను, మీరు ఎవరైనా కావచ్చు, ప్రవక్తలు కూడా కావచ్చు, మీరు కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి అల్లా యొక్క స్నేహితుడు అంటే ఔలియా అల్లా అంటే అల్లా యొక్క స్నేహితుడు, వీరిని ఇంకొక పదం వలి అని కూడా అంటారు, వలి అని కూడా అంటారు వీళ్ళని. మరి ఈ యొక్క అల్లా యొక్క స్నేహితుడుగా ఎవరైనా అయితే గనక వారి యొక్క కన్ను, వారి యొక్క చెవి, వారి యొక్క చెయ్యి, వారి యొక్క కాలు అల్లా అవుతాడు అని హదీసులో ఉంది. అల్లా అవటం ఏంటి, అదేంటో మనం చూద్దాం. మరియు ఔలియా అల్లా అంటే వలి అంటే అల్లా యొక్క స్నేహితులకి కొన్ని లక్షణాలు ఉంటాయని కూడా చెప్పడం పడింది. అంటే వారి యొక్క అలవాట్లు, పద్ధతులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు, చేతలు ఎలా ఉంటాయో అవి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి వారి యొక్క ప్రార్థనని అల్లా తిరస్కరించడు, వారి యొక్క ప్రార్థనని స్వీకరిస్తాడు. మరియు వారు ఫరజ్ నమాజుల పట్ల, మరియు ఫరజ్ ఆచరణల పట్ల, మరియు సున్నత్ ఆచరణల పట్ల ఎలా ఉంటారనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అల్లా సుబ్హానహు వ తఆలా అల్లా యొక్క స్నేహితులు లేదా వలి అనబడే ఈ యొక్క ఔలియా అల్లా వారి యొక్క స్నేహితుల గురించి, అల్లా యొక్క స్నేహితుల గురించి అల్లా జిబ్రీల్ అలైహిస్సలాం గారితో, దైవదూతతోటి చెప్తాడు, వాళ్ళు ఆయన వాళ్ళు ఆమె లేకపోతే వీరు నా యొక్క స్నేహితులు అని చెప్పి అల్లా జిబ్రీల్ అలైహిస్సలాం గారితో చెప్తే, జిబ్రీల్ అలైహిస్సలాం గారితో మీరు నా యొక్క స్నేహితులని ప్రేమించండి, వారిని దీవించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని అల్లా జిబ్రీల్ అలైహిస్సలాం గారికి చెప్తే, జిబ్రీల్ అలైహిస్సలాం గారు నింగిన ఉన్న వారిపై అంటే స్వర్గంలో, ఆకాశంలో ఉన్న వారిపైన, మరియు నేల మీద ఉన్న ఇంకా అనేక మంది దేవదూతల పైన, ఇంకా అనేక మంది సజ్జనులతోటి, మరి వారితోటి కూడా వీరు పలానా వారు అల్లా యొక్క దూతలు అని, మరి పలానా వారు అల్లా యొక్క ఔలియాలు లేదా వలీలు అని, వారి గురించి మీరు కూడా వారిని దీవించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. అందుకే కొన్ని హదీసుల్లో మనం చూస్తూ ఉంటాం, చేపలు కూడా వారి కోసం దువా చేస్తాయి, చెట్లు వారి కోసం దువా చేస్తాయి, కొండలు వారి కోసం దువా చేస్తాయి, అనేక రకాల ప్రాణులు, అనేక మంది సజ్జనులు కూడా కొంతమంది మనుషుల తరపున దువా చేస్తూ ఉంటాయి అనేటటువంటి వాక్యం మనం అప్పుడప్పుడు విని ఉంటాం. దానికి ఈ యొక్క వాక్యం కూడా మనకి కనెక్షన్ అవుతూ ఉంది. అంటే ఔలియా అల్లా అంటే వలి అంటే అల్లా యొక్క స్నేహితుల తరపున నింగిన ఉన్నవారు, నేలలో ఉన్నవారు అనేక మంది వారిని ఇష్టపడటం, వారిని ప్రేమించటం, వారి కోసం ఆ అల్లాని దువా చేయటం, ఇలాంటివి అనేక విషయాలు జరుగుతాయి ఈ యొక్క అవకాశం పొందినటువంటి వారికి. మరియు వీరికి కొన్ని గుణగణాలు ఉంటాయి, వీరిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు అని. మరి ఎవరైతే ఇటువంటి వారిని అల్లా యొక్క ఔలియా లేదా ఔలియా అల్లా అని ఎవరైతే ఉన్నారో, అంటే వలీలుగా ఎవరైతే ఉన్నారో, అల్లా యొక్క స్నేహితులుగా ఎవరైతే ఉన్నారో, వారిని ఎవరైనా కష్టపెట్టినా, బాధ పెట్టినా, ద్వేషించినా అటువంటి వారిని అల్లా ద్వేషిస్తాడు, జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వేషిస్తారు, అనేక మంది దైవదూతలు ద్వేషిస్తారు, అనేక మంది ప్రాణులు ద్వేషిస్తారు.
ఇంకా అనేక మంది సజ్జనులు కూడా వారిని ద్వేషిస్తారు. ఇంకా ఈ యొక్క అల్లా యొక్క ఔలియా లేదా వలీలని, అల్లా యొక్క స్నేహితులు ఎవరైతే ద్వేషిస్తారో, ఇబ్బంది పెడతారో, కష్టపెడతారో, వారి నాశనాన్ని కోరుకుంటారో, అటువంటి కోరుకునే, నాశనం చేసే, ఇబ్బందులు పెట్టే వారిని ఇంకా అనేక మంది వీరిని ద్వేషిస్తారు అని ఎవరైతే అటువంటి కోరికలు కోరుకుంటారో, మరి అటువంటి వారిని ద్వేషించే విధంగా దేవుడు ఆ విధంగా వారిని శపిస్తాడు అని మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఔలియా అల్లాకి, అంటే వలీలకి, అంటే అల్లా యొక్క స్నేహితులకి అల్లా తోడుగా, అండగా, నీడగా, స్నేహితుడిగా, రక్షకుడిగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అది ప్రతి విషయంలో. ఎలా అంటే ఒక కన్నుగా, ఒక చెవిగా, ఒక చేయిగా, ఒక కాలుగా, ఇలా అనేక విషయాలుగా వారికి అంత దగ్గరగా ఉండి వారిని రక్షిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. దీనికోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా ఈ విధంగా చెప్పారు అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా నా మిత్రుణ్ణి, ఎవరు చెప్తున్నారంటే ఇది అల్లా చెప్తున్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారని ఈ యొక్క హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తున్నారు. అల్లా ఏమని చెప్పారు? ఎవరైనా నా మిత్రుణ్ణి, అంటే ఔలియా అల్లా అనబడే, లేదా వలీ అనబడే, లేదా నా మిత్రుడు అనబడే వారిని ఎవరైనా కనుక ద్వేషిస్తే నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. అల్లాకే తెలుసు ఆ యుద్ధం ఎలాంటిది అనేది. ఇక మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇంకో చోట యుద్ధం గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే ఎవరైతే వడ్డీ, అంటే సూదు, అంటే వడ్డీని, ఎవరైతే యొక్క వడ్డీని విడిచిపెట్టలేదో వారు అల్లాతోటి మరియు అల్లా యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. మనం ఎన్ని నమాజులు చేసినా, ఎంత పెద్ద ఖురాన్ చదివినా, ఖురాన్ పండితుడైనా సరే, ఎంత పెద్ద ఇస్లాంలో పెద్ద గడ్డం టోపీలు పెట్టి హజ్జుమ్రాలు, సదకా ఖైరాతులు, జకాతులు చేసినా కూడా వడ్డీ విడిచిపెట్టకుంటే, వడ్డీ కనుక మన జీవితంలో ఉండుంటే కనుక మరి అల్లాహ్ రసూల్తో యుద్ధానికి సిద్ధం కండి అనే మాట ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి అందుకే మనం అల్లా యొక్క ఔలియాగా, లేదా వలీగా, లేదా అల్లా యొక్క స్నేహితుడిగా అవ్వాలి అంటే మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం మనపై ఉందని ఇక్కడ ఒక హితబోధ మనకు దొరుకుతూ ఉంది. సరే, ఇక్కడ అల్లా ఏం చెప్పారనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారంటే, ఎవరైనా నా మిత్రుణ్ణి, నా స్నేహితుడిగా చేసుకున్నవాడిని, నా ఔలియాని ఎవరైనా ద్వేషిస్తే నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తాను. నా దాసుడు నేను విధించిన పనుల్ని, అంటే ఫర్జులు ఏవైతే ఖచ్చితంగా నీవు ఇది చేయాలి అనే ఏదైతే ఫర్జు ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే దేవుడు ఆ యొక్క మానవులకు తెలియజేశాడో, ఆ తెలియజేసిన విషయాన్ని ఏదైతే ఈ యొక్క దాసుడు తెలుసుకున్నాడో, తెలుసుకొని ఏవైతే ఫర్జ్ విధులు, అంటే ఖచ్చితంగా చేయాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధులను నిర్వహించి నా యొక్క సామీప్యం పొందాలి అనుకుంటే దాన్ని నేను అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడతాను అని అల్లా చెప్తున్నారు. వాటితో పాటు నా దాసుడు ఈ యొక్క ఫర్జ్, అంటే ఖచ్చితంగా చేయాలి అనే విషయాలే కాకుండా చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అనే సున్నతులు, అంటే ఏవైతే ఉన్నాయో, నఫిల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదనంగా చేస్తే కనుక ఆ స్వచ్ఛంద ఆరాధనలు, అంటే నఫిల్ ద్వారా కూడా నా సామీప్యం పొందడానికి, నా యొక్క దగ్గరగా, నన్ను దగ్గరగా పొందడానికి, నా సామీప్యాన్ని పొందడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో అది చూసి నేను అతన్ని ప్రేమిస్తాను అని అల్లా చెప్పారు. ఫర్జ్ మరియు నఫిల్, అంటే ఖచ్చితంగా చెయ్యాలి అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్జ్ అంటారు. నఫిల్ అంటే అవి చేస్తే పుణ్యం, చేయకపోతే పాపం లేదు. కానీ ఈ యొక్క ఫర్జుతో పాటుగా ఈ యొక్క నఫిల్ కూడా చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యాలు, ఇంకా ఎక్కువ దైవ సామీప్యం, దేవుడికి దగ్గరగా, దేవుడికి స్నేహితుడిగా పొందేటటువంటి భాగ్యం ఈ యొక్క ఫర్జ్తో పాటు మరియు నఫిల్ల ద్వారా ఇంకా ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని అల్లా చెప్పారని చెప్తూ ఉన్నారని ఇక్కడ మరి ఈ యొక్క సహాబా గారు అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు నేను గనక అతన్ని ప్రేమించానంటే, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ప్రేమించాడు అంటే నేను అతను వినే చెవినైపోతాను. అల్లా చెప్తున్నారు ఇక్కడ ఏమని, నేను అతడు వినే చెవినైపోతాను, అతను చూసే కన్నునైపోతాను, మరియు అతను పట్టుకునే చేయినైపోతాను, అతను నడిచే కాలునైపోతాను అని
ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు చెప్తున్నారు అల్లా ఈ విషయాన్ని చెప్పాడు అని. మరి అతను నన్నేదైనా అడిగితే తప్పకుండా ఇస్తాను, అతను నన్ను శరణు కోరితే తప్పకుండా నేను అతనికి శరణు ఇస్తాను, రక్షిస్తాను, కాపాడుతాను, ఆశీర్వదిస్తానని అల్లా చెప్పారు అనే ఈ యొక్క విషయాలు అల్లా తన యొక్క స్నేహితుడుగా, వలీగా, ఔలియాగా ఎవరైతే ఉంటాడో, మరి ఔలియా అల్లాగా ఎవరైతే అల్లా యొక్క స్నేహితుడిగా, వలీగా ఉంటారో వారు గనక ఇలా ప్రార్థించినా, వారు అడిగినా కూడా వారి యొక్క చెవినై, కన్నునై, చేతినై, కాలునై నేను వారిని రక్షిస్తాను, వారిని కాపాడుతాను, వారికి దగ్గరగా ఉంటాను, వారికి హెల్ప్ చేస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారని బుఖారీ హదీస్ గ్రంథంలో ప్రేమైక వచనాల అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. మరియు రియాజ్ సాలిహీన్ మరి హదీసు గ్రంథాలు, హదీసు కిరణాలలో నుంచి 387వ హదీస్ నుంచి కూడా ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో అల్లా యొక్క ఔలియాలకి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పడం జరిగింది. అల్లా యొక్క ఔలియాలు ముఖ్యంగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, వారు విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసము అంటే అల్లా అనేవాడు నిజంగా ఉన్నాడు అంటే అరబ్బీలో అల్లా అంటాం, తెలుగులో దేవుడు అంటాం, భగవంతుడు అంటాం, లేదా మరి రక్షకుడు అంటాం, లేదా ఇంకా అనేక రకాల పేర్లు ఉన్నాయి దేవుడికి. అదేవిధంగా లాడు, గాడు, లేదా వేరే వేరే భాషల్లో యెహోవా, లేదా ఇంకో భాషలో ఇంకొక విధంగా ఇలా దేవుడు అనే పదాన్ని, సృష్టికర్త అనే పదాన్ని అనేక భాషల్లో అనేక రకాలుగా పిలుస్తారు. అరబ్బీలో అల్లా అని పిలుస్తారు. మరి నిజమైన విశ్వాసి అనబడేవాడు, లేదా ఒక ముస్లిం అనేవాడు, లేదా ఔలియా అల్లా అనేవాడు, వలి అనబడేవాడు, వారి యొక్క విశ్వాసం ఏమై ఉంటుంది అంటే అల్లా అంటే సృష్టికర్త అంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. ఆయన అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక కాలాలలో, అనేక భాషలలో అనేక మందిని వారి వారి జాతుల్లో నుంచే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా గ్రంథాలు ఇచ్చాడు మానవులకి. ఈ యొక్క గ్రంథాలలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరియు స్వర్గము, నరకము, పాపము అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాము, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, అనేక మంది జరిగిన చరిత్ర, జరగాల్సింది, జరగబోయేది, ఇలాంటి అనేక మంది ప్రవక్తల గురించి, రాజుల గురించి, జాతుల గురించి అనేక రకాల విషయాలు, మరి ఈ యొక్క అనేక రకాల సబ్జెక్టులు కూడా, మరి సైన్సు, సోషలు, మ్యాథ్స్ మరియు అనేక రకాల టెక్నాలజికల్ మరియు ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు, అనేక రకాల జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఈ యొక్క గ్రంథాల్లో పెట్టి దేవుడు ఇచ్చాడని ఆ నిజమైన విశ్వాసుల యొక్క నమ్మకం. దీనిని విశ్వాసం అని అంటారు. అంటే దేవుడు అనేవాడు, అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని విశ్వసిస్తారు. ఆయనకి ఆయన దైవదూతలు వెలుతురు నుంచి దైవదూతల్ని సృష్టించాడు అని, మరి అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులను సృష్టించాడు అని, దాని తర్వాత మట్టిని సృష్టించి మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేశాడు అని, మరియు ప్రవక్తలు ఈ మానవుల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు అని. అంటే దైవదూతలు ఉన్నారు, దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి, మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది. మనం చేసిన మంచి, చెడు, పాపపుణ్యాలు, హరామాల జీవితాన్ని బట్టి దేవుడు ఒకరోజు స్వర్గం మరియు నరకం అనేది దినమిస్తాడు. ఆ రోజు అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మరణించేవారు, ఇక ముందు మరణించబోయేవారు, ఇంకా మిగిలిన బతికి ఉన్నవారు అందరూ ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదబడ్డప్పుడు అందరూ మరణించి మొదటి నుంచి ఇప్పటి వరకు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ లేపబడతారు. 2వ శంఖం ఊదినప్పుడు మరియు 3వ శంఖం ఊదినప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తం అషర్ అనే ఒక మైదానంగా ఏర్పడి మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మానవులందరూ కూడా మరి అక్కడ గుంపులుగా 2 వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది అని, మరి ఆ రోజు దేవుడు మరి 50,000 సంవత్సరాలకు పైబడిన ఒక రోజు ఏదైతే ఒక్కరోజుగా ఉంటుందో ఆ రోజు దేవుడు మరి తీర్పు దినం అనేది, జడ్జిమెంట్ రోజు అనేది, తీర్పు అనేది ఇస్తూ ఉంటాడు అని, దాని తర్వాత స్వర్గం మరియు నరకం, స్వర్గం మరి దగ్గరికి తేవబడటం జరుగుతుంది అని, మరి ఆ రోజు వాటిల్లోకి
ఆయన దేవుడు తలచిన విధంగా వాటిల్లోకి ఆయన తలచిన వారిని వర్గాల వారిగా అంచెల వారిగా తీర్పు చెప్పిన తీర్పుల ఆధారంగా దాంట్లో ప్రవేశిస్తారు అని ఇలాంటి అనేక విషయాలు గ్రంథాల ద్వారా తెలియజేయబడ్డాయని విశ్వాసుల యొక్క విశ్వాసం. ఈ యొక్క గ్రంథం ఆధారం ఖురాన్ ఆధారంగాను మరియు హదీసుల ఆధారంగాను. ఖురాన్ అంటే దేవుడిచ్చిన గ్రంథాలలో చివరి గ్రంథం. ఈ యొక్క ఖురాన్ కంటే ముందు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజీల్ అనే గ్రంథం, దానికంటే ముందు దావూద్ అలైహిస్సలాం గారి పైన జబూర్ అనే గ్రంథం, దానికంటే ముందు మరియు మోషే అనబడే మూసా ప్రవక్త గారి పైన మోషే ధర్మశాస్త్రమైన తౌరాత్ గ్రంథం ధర్మశాస్త్రం, మరియు దానికంటే ముందు అబ్రహాం అనబడే ఇబ్రాహీం గారి యొక్క లేఖనాలు, దానికంటే ముందు ఇంకా అనేక గ్రంథాలు, ఇంకా అనేక లేఖనాలు, అనేక సిఫాలు వచ్చాయని, ఇక చివరిగా అనేక 1,24,000 మందికి పైగా ప్రవక్తలు పంపబడ్డారు అని, మరి ఇవన్నీ కూడా విశ్వాసంలో నమ్మకంగా ఉంచుతారు ప్రతి ఒక్క విశ్వాసి ముస్లిం అనేవారు ఖురాన్ ఆధారంగా మరియు హదీసుల ఆధారంగా. ఇక చివరి ప్రవక్త చివరి గ్రంథం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఖురాన్ అని. ఇది మరియు సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు, ఆకాశం మీద పైన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, మనం పిలిచినా మనం తలుచుకున్న ఆయన మన కంఠానికి దగ్గరగా అంత దగ్గరగా ఉన్నాడు అని. మరి ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారి యొక్క ఎవరైతే ఆయన యొక్క ఔలియాలుగా అవుతారో వలీగా అవుతారో వారి కన్ను అయ్యి, వారి చెవి అయ్యి, వారి చేతి అయ్యి, వారి కాలు అయ్యి వారిని ఆ విధంగా రక్షిస్తారు. అంటే అంత దగ్గరగా దేవుడు ఉంటాడు అని, వారిని కాపాడుతాను అని ఈ యొక్క హదీస్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే అంటే విశ్వాసంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే విశ్వాసం. ఇక ఈ యొక్క విశ్వాసంలో తక్దీర్ విధివ్రత అనేది కూడా ఒకటి ఉంది. ఇకపోతే రెండవది ఏంటంటే వీరు విశ్వసించడంతో పాటు రెండవది ఆరాధన. ఇది రెండవ లక్షణం. ఈ యొక్క ఔలియా అల్లా అనేవారి అంటే వలీల యొక్క రెండవ లక్షణం ఏంటి అంటే వారి యొక్క రెండవ లక్షణం ఆరాధన, భక్తి. వారు భక్తి ఎలా ఉంటుంది అంటే ఇక ప్రపంచంలో ఎన్ని మాయలు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎంతమంది ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వేటిని పట్టించుకోకుండా కేవలం ఒక్కడైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి లేదా సృష్టికర్తని మాత్రమే వారు ఆరాధిస్తారు. ఎవరెన్ని అద్భుతాలు చేసినా, ఎవరెన్ని మ్యాజిక్లు చేసినా, ఎవరు ఎంతమంది వాళ్ళు బాబాలు, వీళ్ళు ఇది, వాళ్ళు అది, వాళ్ళు అది, వీళ్ళు ఇది అని ఎన్ని చెప్పుకున్నా, ఇక్కడికి వెళ్తే మంచిగా అవుతుంది, అక్కడికి వెళ్తే మంచిగా అవుతుంది, అక్కడ ఇది, ఇక్కడ ఇది అని ఏం చెప్పినా సరే వారు ఏది పట్టించుకోకుండా నిజమైన సృష్టికర్తను మాత్రమే వారు ఆరాధించడం కోసం ఇష్టపడుతూ ఉంటారు. వారు ఎలా ఇష్టపడతారంటే ఆయన పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో పాటు ఆయన ఖురాన్లో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఆచరించడం కోసం, ప్రవక్త ద్వారా ఏ పద్ధతులు అయితే నేర్పాడో ఆ పద్ధతుల ప్రకారం దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఆయనతో పాటు ఇంకెవ్వరిని ఆరాధించకుండా కేవలం ఆయన ఒక్కడినే లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరు. ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఏది కూడా, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో దేవుడే అన్నిటినీ సృష్టించాడు. అంటే వెలుతురుని, మట్టిని, అగ్నిని, నిప్పుని మరియు గాలిని మరియు మన కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించిన వాటిని, కొండలని, అడవులని, ప్రాంతాలని, చెట్లని, ఆ కొండల్లో ఉన్న అనేక రకాల లవణాలని, ఖనిజాలని, ఈ యొక్క భూమిపై ఉన్న అనేక రకాల చెట్లు, జాతులు, జలచరాలు, అనేక రాసులు, అనేక జీవులు, భూమి పైన ఉన్నవి, భూమి లోపల ఉన్నవి, కొండల్లో ఉన్నవి, కొండల లోపల ఉన్నవి, కొండల పైన ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, ఆకాశంలో ఎగిరేవి, నీళ్ళల్లో ఉన్నవి, నీళ్ళ పైన, నీళ్ళ లోపల, నీళ్ళ బయట ఉన్న ప్రతిది దానిని కూడా దేవుడే సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టిని కాదు ఆరాధించాల్సింది, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అనేది దీని యొక్క అర్థమే లా ఇలాహ ఇల్లల్లా. అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరు, ఎవరూ కారు అనేది దీని యొక్క అర్థం లా ఇలాహ ఇల్లల్లా. మరి నిజమైన విశ్వాసి దీనిపైనే ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా ఆయన తొనకడు, బెనకడు, అదరడు మరియు డౌట్ కూడా రాదు. నిజమైన విశ్వాసం కలిగి ఆ యొక్క సృష్టికర్తను మాత్రమే అతడు ఆరాధిస్తాడు. అది కూడా ఎలా ఆరాధిస్తాడు అంటే దేవుడు దైవ ప్రవక్త ద్వారా మరియు దైవ గ్రంథం ద్వారా ఏదైతే విషయాన్ని తెలియజేశాడో దాని ప్రకారమే చేయడం కోసం, దాని ప్రకారమే జీవించడం కోసం అతడు ప్రయత్నిస్తాడు. ఇక ఆయన భక్తి అలా ఉంటుంది. ఆయన ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా
మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కూడా ఆయన భక్తిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. భక్తి ఇంకా వీలైతే పెరగడమే కానీ తగ్గటం అనేది ఉండదు. ఆయనకి అనేక రకాల పరీక్షలు వచ్చినా కూడా, అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కూడా అతడు ఓపిక పడతాడే కానీ అతడు ఈ యొక్క బెనకటం వనకటం అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం అనేటివి ఉండవు. ఇక విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని మరియు అనేక ప్రవక్తలు, దైవదూతలు, దైవ గ్రంథాలు, అంతిమ దినం, విధివ్రాత ఉన్నాయని విశ్వసించిన తర్వాత అతడి యొక్క భక్తిని వ్యక్తపరుస్తాడు. అతడి యొక్క భక్తి కేవలం ఆ సృష్టికర్తని మాత్రమే ఆరాధిస్తాడు. ఈ యొక్క ప్రవక్తలని ఆరాధించడు, దైవదూతలని ఆరాధించడు, దేవుడు సృష్టించిన వాటిని ఆరాధించడు. కేవలం దేవుణ్ణి మాత్రమే, సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు. ఇప్పుడు ఆ ప్రవక్తలు ఏదైతే దైవ గ్రంథాలు తెచ్చారో, ప్రవక్తలు ఏమైనా అద్భుతాలు చేసినా కూడా వారిని కూడా ఆరాధించడు. కేవలం వారిని ఎన్నుకున్న దేవుడైనటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే అతడు ఆరాధిస్తాడు. ఇది ఔలియా అల్లా యొక్క లక్షణం, అంటే విశ్వాసుల యొక్క లక్షణం, ముస్లిం యొక్క లక్షణం. ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా ఏం చేసినా కూడా ఆ చెప్పినటువంటి వ్యక్తిని, చెప్పినటువంటి విషయాలని ఆయన పట్టించుకోడు. కేవలం ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు. ఇదే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇక మూడవ విషయం ఏంటంటే, ఈ మూడవ లక్షణం ఔలియా అల్లాలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే ఆచరణ. ఆచరణ అంటే ఏమిటంటే వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా, ఖైరాత్, జకాత్, దాన ధర్మాలు, హజ్, ఉమ్రా మరియు ఇంకా మంచి పనులు చేయడం, చెడు నుంచి ఆపటం, ఇవన్నీ చేస్తూ, ఇవే కాకుండా ఇంకా ప్రవక్త ద్వారా, గ్రంథం ద్వారా దేవుడు ఇంకా ఏమి హక్కులు ఇచ్చాడు అంటే పెళ్ళి ఎలా చేసుకోమని ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడింది. ఉదాహరణకి 59వ సూరా 7వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు ఏమని, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దాని నుంచి మీరు దూరంగా ఉండండి అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త ద్వారా అల్లా మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని పుచ్చుకోమన్నారు, దేని నుంచి అయితే దూరంగా ఉండమని చెప్పారో దానికి దూరంగా ఉండమని చెప్పారు. ఇక ఇంకొక వాక్యం 49వ సూరా 1వ వాక్యం అల్లా ఏం చెప్పాడు, విశ్వసించిన ఓ ప్రజలారా అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి. అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి అంటే ఆయన ఏం చెప్పాడో, ఎంత చెప్పాడో అంతే చేయండి, ఆయన చెప్పని దాని జోలికి వెళ్ళొద్దు. ఇక 47వ సూరా 33వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే, మరి ఓ విశ్వసించిన వారలారా అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయత చూపండి, ఇంకా మీ ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని వృధా చేసుకోకండి అని చెప్తున్నారు. అంటే అల్లా మరియు ఆయన ప్రవక్తకు విధేయత అంటే వారిని గౌరవించండి, వారు చెప్పిన విషయాలు వినండి, నమ్మండి, వాటి ప్రకారం జీవించండి అని. మనం అట్లా అని మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించకూడదు, అల్లాని మాత్రమే ఆరాధించాలి. ఇప్పుడు ఈ విషయంలో ఈ యొక్క వాక్యంలో ఏంటంటే ఇద్దరిని కూడా గౌరవించాలని చెప్పడం జరిగింది. గౌరవం వేరు, ఆరాధన వేరు. భక్తి వేరు, ఆరాధన మరి భక్తి వేరు, విశ్వాసం వేరు. ప్రవక్తని ప్రవక్తగా విశ్వసించాలి, అల్లాను కూడా అల్లా ఉన్నాడు అని విశ్వసించాలి. కానీ ఆరాధన అంటే భక్తి వచ్చేసరికి ఒక అల్లాని మాత్రమే ఆరాధించాలి. అలానే ఇప్పుడు ఒక వ్యక్తి ఇస్లాం గురించి చెప్తున్నాడు, ఇస్లాం గురించి తెలియజేస్తూ ఉన్నాడు, అల్లా గురించి చెప్తున్నాడు. ఈ యొక్క వ్యక్తి మరణిస్తే ఈ యొక్క వ్యక్తి బాబా కాడు, ఈ యొక్క వ్యక్తి దర్గా కాడు, ఈ యొక్క వ్యక్తి దేవుడు కాదు, ఈ యొక్క వ్యక్తి యొక్క ఫోటోని మీరు ఆరాధించకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మానవుడే, ఈ వ్యక్తి కూడా ఒక మానవుడే, ఈ వ్యక్తి కూడా ఆ సృష్టికర్తనే ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తికి కూడా మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల జీవితాన్ని బట్టి ఆలమే బర్జక్ అంటే సమాధి జీవితం అనేది ఉంటుంది. ఈ వ్యక్తికి కూడా మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం బట్టి ఈ వ్యక్తికి కూడా స్వర్గమా లేదా నరకమా లేదా అక్కడ ఉన్న అనేక రకాల సౌకర్యాలను బట్టి ఈ వ్యక్తికి కూడా ఆ యొక్క తీర్పు అనేది ఉంటుంది. అది ప్రవక్త అయినా కానీ, అది ఇంకెవరైనా మామూలు వ్యక్తి అయినా కానీ, ఇంకెవరైనా కానీ అందరికీ ఇది సమానం. మరియు పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్ వాక్యం ఇది. మరి మీరు ఈ యొక్క వాక్యాలు చెప్తున్న వారిని ఆరాధించడం కాదు, ఈ గడ్డాలు టోపీలు పెట్టుకున్న వారికి వారి యొక్క సమాధులని ఆరాధించడం కాదు, అందరికీ సృష్టికర్త అయిన సృష్టికర్తను ఆరాధించాలి అనేది
ఇక్కడ ఇస్లాం తెలియజేస్తున్నటువంటి సందేశం. అందుకే ఇస్లాంలో వ్యక్తి యొక్క పూజ కాదు, వ్యక్తి చనిపోతే ఆ యొక్క సమాధి పూజ కాదు, వ్యక్తి బతుకున్న ఆ యొక్క వ్యక్తి యొక్క పూజ కాదు, ఈ యొక్క వ్యక్తులని మరియు సృష్టిని అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తను గుర్తించండి, మీరు ఏది అడిగినా ఆయన్ని అడగండి అనేది ఇక్కడ ఇస్లాంలో తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. ఇది ఔలియా అల్లాహకి ఔలియా అల్లా అంటే అల్లా యొక్క స్నేహితులకు ఉండే ఈ లక్షణాలు ఇవన్నీ అనమాట. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా అల్లా యొక్క మిత్రుడు, అల్లా యొక్క స్నేహితుడు అవ్వాలి అనుకున్నవారు అయిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ వాక్యాల ఆధారంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొకటి, ఈ యొక్క అల్లా మన యొక్క కన్ను, మన యొక్క చెవి, మన యొక్క చెయ్యి, మన యొక్క కాలు అయి అల్లా అవుతాడు అని అంటే దాని యొక్క అర్థం మన యొక్క కన్నుని, చెవిని, చేతిని, కాలుని ఇలా చెడు విషయాల నుంచి రక్షిస్తాడు, మంచి వైపుకు తీసుకెళ్తాడు, మన పాపాలని క్షమించి మంచి మార్గం వైపు తీసుకెళ్తాడు, మనల్ని ఆ విధంగా కాపాడతాడని దాని యొక్క అర్థం. అంతేగాని ఆయన చెవి అవుతాడని ఈ చెవిని ఆరాధించడం, ఆయన కన్ను అవుతాడని ఈ కన్నుని ఆరాధించడం, ఆయన ఇంకా ఏమన్నా అవుతాడని అంటే దాన్ని ఆరాధించడం కాదు. ఎవరైతే అల్లా యొక్క ఔలియా అవుతారో వారిని ఆ విధంగా అల్లా రక్షిస్తాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఔలియా అల్లా అని అనబడేవారు కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, మెలకు ఉన్నా, పని చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అల్లా పట్ల ధ్యానం. ఉదాహరణకి సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్, సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్, సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్ అని అనుకుంటూ కూర్చోవటం, అనుకుంటూ పని చేయటం, అనుకుంటూ బిజినెస్ చేయటం, అనుకుంటూ జాబ్ చేయటం, అనుకుంటూ నడవటం, అనుకుంటూ ఆడుకోవటం, అనుకుంటూ పడుకోవటం, ఇలా ఏదైనా ఖురాన్ వాక్యం చదవడానికి వస్తే ఆ ఖురాన్ చదువుకుంటూ ఉండటం, ఏదైనా సమయం దొరికితే అలా ఏదైనా దువా చేసుకుంటూ ఉండటం, ఖురాన్ చదువుకుంటూ ఉండటం, మరియు నమాజ్ టైం అయితే మస్జిద్కి వెళ్ళటం, మస్జిద్కి వెళ్ళే అవకాశం లేకపోతే ఒంటరిగా కానీ అక్కడున్న వేరే ఇంకో 2-3 కలిసి జమాత్ చేసుకోవటం, మరియు ఖురాన్ నేర్చుకోవడం, ఖురాన్ చదవటం, అరబ్బీ నేర్చుకోవడం, మరియు ఇతరులకి ఖురాన్ తెలియజేయడం, నేర్పడం, ఖురాన్ గురించి చెప్పడం, ఇస్లాం గురించి చెప్పడం, ఇస్లాం గురించి నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, లేదా ఇతరులకు తెలియజేయడం, ఇలా అల్హమ్దులిల్లా అల్లా యొక్క ఔలియాలు ఈ విధంగా సమయాన్ని వృధా చేయకుండా ఇలా ఏదో ఒకటి దైవ కార్యంలో నిమగ్నమై ఉంటారు. వారి యొక్క పనులను చేసుకుంటూనే వారు భార్యతో గడుపుతూ, పిల్లల్ని కంటూ, పిల్లల్ని పోషిస్తూ, వారి యొక్క పనులు జాబులు చేసుకుంటూ, వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటూ, వారి తల్లిదండ్రుల హక్కులను నెరవేరుస్తూ, బంధుమిత్రుల యొక్క హక్కులను నెరవేరుస్తూ, సమాజంలో వారిపై ఉన్నటువంటి హక్కులను నెరవేరుస్తూ, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ, వారందరితో మంచిగా ఉంటూ, ఇతరులకు సహాయ సహకారాలు, దాన ధర్మాలు చేస్తూ, మాట సహాయం చేస్తూ, వారి యొక్క కావలసిన వారి యొక్క రోల్ ఏదైతే ఈ యొక్క సమాజంలో ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, లేదా ఒక కూతురుగా, లేదా ఇంకేదైనా ఒక బంధువుగా, ఒక స్నేహితుడిగా, మరి ఒక నాయకత్వం కానీ, ఒక తీర్పరి కానీ, ఒక రక్షకుడిగా కానీ, వారికి జీవితంలో అల్లా లేదా సృష్టికర్త వారికి ఏదైతే బాధ్యత ఈ యొక్క ప్రపంచంలో పెట్టాడో ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తూనే వారు ఈ యొక్క దైవ కార్యాలు అనేవి చేస్తూ ఉంటారు. దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటారు. దేవుడి యొక్క భయం భక్తితోటి ప్రతి విషయంలో కూడా వారు ఉంటారు. వారు ప్రతి విషయంలో కూడా దేవుడి పట్ల భయంతో, భక్తితోటి, గౌరవంతో, ఆలోచనతోటి జీవిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి వారు వడ్డీ జోలికి వెళ్లకుండా, షిర్కు జోలికి వెళ్లకుండా, బిదాత్ జోలికి వెళ్లకుండా, హరాం జోలికి వెళ్లకుండా, వ్యభిచారం జోలికి వెళ్లకుండా, వీలైనంత ఎక్కువగా మరి యొక్క ఖురాన్ మరియు హదీసుల తరపున, మస్జిదుల తరపున, హజ్జుమ్రాల తరపున, ఇంకా ఏదైనా దైవ కార్యాల తరపున వారి యొక్క తాపత్రయం, తపన, ఆలోచన అలా ఇలాంటి మనస్తత్వంతో వారు జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అని ఇక్కడ హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఇంకొక విషయం వచ్చేసి జిబ్రీల్ అలైహిస్సలాం గారితో అల్లా చెప్తాడు ఏమని, ఆ విషయం మనం ఇప్పుడు రియాజు సహీహ్ హదీస్ కిరణాల్లో 388వ హదీస్లో మనం చూడబోతూ ఉన్నాం. ఏమిటది? హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ గురించి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఇలా తెలియజేశారు. ఏమని? దేవుడు తన దాసుని ప్రేమించినప్పుడు దేవుడు నేను పలానా దాసుని ప్రేమిస్తున్నాను అని ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం గారు అంటే దైవదూతలతో చెప్తాడు. దేవుడు పలానా దాసుని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అతన్ని ప్రేమించు అని మరి దేవుడు ఇలా జిబ్రీల్ అలైహిస్సలాం గారికి చెప్పినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం దూతకు చెప్పినప్పుడు ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారు
ఆయన నింగిని ఉన్న వారితోటి, నేలను ఉన్న వారితోటి మీరు కూడా ఆ యొక్క దాసులని ప్రేమించండి అని చెప్పడం జరుగుతుంది. వారి కోసం దువాలు చేయడం, వారి కోసం మరి ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. మరియు వారిని ఎవరైనా ద్వేషిస్తే వారిని మీరు కూడా ద్వేషించండి అనబడుతుంది. అప్పుడు వారిని శాపనార్థాలు పెట్టడం, శపించడం, లేదా వారు కూడా వారి పట్ల ద్వేషంతో ఉంటారు అని, ఇలాంటి విషయం జరుగుతుంది అని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు రియాజ్ సాలిహీన్ హదీస్ కిరణాల్లో 388వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. మరియు ఇంకొక హదీస్ ఏమిటంటే, ఒక సహబాల బృందం ఒకానొకప్పుడు ఒక యుద్ధంలోకి వెళ్ళారు. ఆ యొక్క విషయం జరిగిన తర్వాత తిరిగి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యుద్ధంలో వెళ్ళిన సైనికులందరూ కూడా కంప్లైంట్ ఇస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఏమని, ఈ యొక్క సహాబీ ఎవరైతే మీరు మాకు ఇన్ఛార్జిగా పెట్టారో ఆయన ప్రతిసారి కూడా ఆయన ఈ యొక్క ఒక సూరా ఉంది, ప్రతి ఖురాన్ వాక్యం తర్వాత ఆయన ఈ యొక్క సూరాని చదువుతూ ఉన్నాడు. మరి ఆ సూర గురించి అడిగినప్పుడు హజరత్ ఆయిషా రజల్లాహు గారు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన్ని ఒక సైనిక పటలానికి నాయకుడిగా నియమించి పంపించారు. ఆయన తన తోటి సైనికులకు నమాజు చేయించినప్పుడల్లా కూడా ఖురాన్ పఠిస్తూ ఉన్నప్పుడు, ఖురాన్ పఠించినప్పుడల్లా చివరిగా ఆయన కుల్ హువల్లాహు అహద్ అనే సూరాని ఖచ్చితంగా తప్పకుండా ప్రతి నమాజ్లో, ప్రతి రకాతులో ఆయన చదివిన వేరే ఖురాన్ సూరాతో పాటు ఈ కుల్ హువల్లాహ్ సూరాను కూడా చదివేవాడు అనమాట. మరి ఈ సైనిక దళం తిరిగి వచ్చిన తర్వాత వారు అందులోని సైనికులు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయాన్ని చెప్తే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు అలా మీరు చేశారని ఆ యొక్క వ్యక్తిని అడిగితే, ఈ యొక్క సూరాలో అల్లా యొక్క గుణగణాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను అల్లా యొక్క గుణగణాలు ఉన్న సూరాని చదవడం నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని చెప్తే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నీవు అల్లా యొక్క గుణగణాలు ఏదైతే విషయం ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావో అల్లా కూడా నిన్ను అలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంటే అల్లాని మనం ఇష్టపడితే అల్హమ్దులిల్లా, మరి అల్లా కూడా మనల్ని ఏ విధంగా ఇష్టపడతాడో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం తెలియజేయడం జరిగింది. సహీ బుఖారీ తౌహీద్ ప్రకరణం మరియు సహీ ముస్లింలో నమాజ్ ప్రకారంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క హదీస్ ద్వారా ప్రతి నమాజ్లో మనం ఏదైతే సూరే ఫాతిహాతో పాటు వేరే సూరా చదువుతామో ఆ సూరా చదివిన తర్వాత ఈ యొక్క కుల్ హువల్లాహు అదే ఈ యొక్క సూరా ఏదైతే ఉందో కుల్ హువల్లాహు అహద్ అనే సూరా ఇది కూడా చదవచ్చు. దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఇది చదువుకునే అవకాశం కూడా ఉంది అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కాంటెక్స్ట్ ఏమిటి అంటే, ఇక్కడ అల్లాని మనం ఎలాగైతే అల్లాకి దగ్గర అవ్వాలనుకుంటామో, అల్లాని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో, అల్లా తరపున మనం ఎక్కువగా ఎలాగైతే ఆయన పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఆయన వైపుగా మనం ఎక్కువగా మరలాలని ప్రయత్నిస్తామో, ఆయన కూడా మన పట్ల ఎలా ప్రేమిస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలా ఇష్టపడతాడు అనేది ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా తెలియజేశారు. మరియు ఖురాన్ వాక్యాల ద్వారా కూడా అల్లా ఇక్కడ తెలియజేసి ఉన్నారు. మరియు నేను ఇక్కడ ఒక 2 ఖురాన్ వాక్యాలు చదివి ఇన్షాల్లా నేను ముగించడం కోసం ప్రయత్నిస్తాను. ఆ 2 ఖురాన్ వాక్యాలు ఏమిటి అంటే, ఒకటి ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్లో 31వ వాక్యం, ప్రవక్త నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు, ఆయన అమితంగా శిక్షించేవాడు మరియు ఆయన అంతకంటే ఎక్కువగా కరుణించేవాడు కూడాను. అల్హమ్దులిల్లా. మరియు సూరా అల్ మాయిదాలో 54వ వాక్యం కూడా ఉంది, విశ్వాసులారా మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలగిపోవాలనుకుంటే వైదొలగిపోవచ్చు, మీ ఇష్టం, కానీ అల్లా ఇంకా ఎంతోమందిని సృష్టిస్తాడు, అల్లా వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాని ప్రేమిస్తారు, వారు విశ్వాసుల పట్ల మృదువుగాను అవిశ్వాసుల పట్ల కఠినంగాను ప్రవర్తిస్తారు, అల్లా మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు, నిందించేవారి నిందలని వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోరు. మరి ఇది అల్లా అనుగ్రహం, ఆయన దాన్ని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు, ఆయన అపారమైన సాధన సంపత్తి కలవాడు. మరి అల్లా చెప్తూ ఉన్నారు అల్హమ్దులిల్లా. మరి
అల్లా యొక్క ఔలియా లేదా ఔలియా అల్లా కావాలన్నా, వలీ కావాలన్నా, అల్లా యొక్క స్నేహితుడు కావాలన్నా అది మన యొక్క బిహేవియర్, మన అలవాట్లు, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం అల్లాహకి ఎలా దగ్గరగా ఉన్నాం, మరియు ఆరాధన ఎలా చేస్తూ ఉన్నాం, ఈ యొక్క సమాజంలో మన యొక్క హక్కులు ఎలా పాటిస్తూ ఉన్నాం, మరియు ఖురాన్ హదీసుల ఆధారంగా మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఔలియా అల్లా అని మనం ఎవరిని అంటున్నాం? ఈరోజు సమాజంలో అనేక మంది మరి గడ్డాలు పెట్టుకొని, టోపీలు పెట్టుకొని, రోడ్లంపట రకరకాల వేషాలు వేసుకొని అనేక మంది మరి ఎవరెవరో ఇంటింటికి వచ్చి ఏమేమో అడిగి వెళ్తూ ఉంటే వారిని ఔలియా అని అనుకుంటూ ఉన్నారు. లేదా ఇంకొంతమంది వారు చనిపోయాక వారి యొక్క సమాధులను చేసి ఆ సమాధి ఆరాధనలు చేస్తూ ఉన్నటువంటి వారిని కొంతమంది ఆ సమాధుల్లో ఉన్న వారిని ఔలియా అనుకుంటూ ఉన్నారు. మరి ఆ యొక్క ఔలియా అయి ఉంటే గనక ఆ యొక్క ఔలియాలని ఆరాధించమని అల్లా ఏమన్నా మనకి చెప్పాడా ఖురాన్లో? ఆ యొక్క వలీలని ఆరాధించమని అల్లా మనకి ఏమన్నా చెప్పారా? లేదు. వారు బ్రతికి ఉండంగా ఇలా ఉంటారు, ఇలాంటి వారు అల్లా యొక్క ఔలియా అయ్యే అవకాశం ఉంది అని అల్లా చెప్పారు. అల్లా యొక్క ఔలియా ఎవరో ఉదాహరణకి మీరు కానీ నేను కానీ అల్లా యొక్క ఔలియా అయి ఉంటే కనుక అది మీకు తెలియదు, నాకు తెలియదు. అల్లా వాళ్ళ అది అల్లాకే తెలుసు, లేదా దైవదూతలకు తెలుసు, లేదా అల్లా ఇంకా ఎవరికైతే ప్రాణులకు తెలియజేస్తానన్నాడో వారికి తెలుసు. అంతేగాని మనకి తెలియదు మనం అల్లా యొక్క ఔలియానా కాదా అనేది. మరియు మనం అల్లా యొక్క ఔలియా లేదా వలి అని చెప్పుకున్నంత మాత్రాన ఆ యొక్క ట్యాగ్ లేదా ఆ యొక్క బ్యాడ్జ్ చేసుకుని లేదా అటువంటి సర్టిఫికేట్ ఏదైనా పెట్టుకున్నా కూడా అది మాలిక్ యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని, తీర్పు దినానికి యజమాని, జడ్జిమెంట్ డేకి యజమాని, స్వర్గం నరకం ఇచ్చేటటువంటి ఆ యజమాని అయినటువంటి ఆ సృష్టికర్త అయిన అల్లాకి మాత్రమే తెలుసు ఎవరు ఔలియా ఈ యొక్క అల్లా అని. అల్లా యొక్క ఔలియా ఎవరు, వలి అంటే అల్లా యొక్క స్నేహితుడు ఎవరనేది అల్లాకి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. మరియు మనం చేసిన నమాజులు కానీ, ఉపవాసాలు కానీ, దాన ధర్మాలు కానీ, జకాతులు కానీ, హజ్జుమ్రాలు కానీ, మంచి పనులు కానీ అవి అల్లా వద్ద స్వీకరించబడ్డాయో లేదో కూడా మనకు తెలియదు. మన యొక్క సంపాదన ఎలా ఉంది, మన యొక్క మాట తీరు ఎలా ఉంది, మన యొక్క హక్కులు ఎలా ఉన్నాయి, మరి ఇటువంటి పద్ధతుల్లో మనం చేసిన ఆరాధన అల్లా స్వీకరించాడో లేదో కూడా మనకు తెలియదు. మనం తినే తిండిలో హరాం కలిసిందా, మనం సంపాదించే సంపాదనలో వడ్డీ కానీ హరాం కానీ ఉందా, మరి అటువంటి సంపాదన ద్వారా, అటువంటి తిండి ద్వారా, అటువంటి పద్ధతుల ద్వారా చేసిన హజ్జుమ్రాలు కానీ, దాన ధర్మాలు కానీ, సదకా ఖైరాతులు కానీ, జకాతులు కానీ, అటువంటి ఖర్చు కానీ అల్లా స్వీకరించాడో లేదో మనకు తెలియదు. మరి ఈరోజు మనం ఎవరినైతే ఔలియా అనుకుంటున్నామో, ఔలియా అల్లా అనుకుంటున్నామో, వలీలు అనుకుంటున్నామో, మరి వారు అవునో కాదో వారికి తెలియదు, మనకి తెలియదు. మరి వారు అయినా కూడా వారిని ఆశ్రయించడం, వారిని ఆరాధించడం, వారి ద్వారా అల్లాని అడగమని కానీ ఎక్కడ చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు మీరు ఇతరుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి లేదా ఇతరుల యొక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారు పలానా అల్లా యొక్క ఔలియా, మీరు వారితోటి ఇలా చేయండి, అక్కడికి వెళ్ళి ఆరాధించండి అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఒకసారి ఉవైస్ కర్నీ అనేటటువంటి వ్యక్తి, నా తదనంతరం ఒక వ్యక్తి వస్తాడు, అతను తల్లిని ప్రేమిస్తాడు, మరి ఆ యొక్క కొన్ని లక్షణాలు చెప్పి అతడు ముస్లిం అయి ఉంటాడు, అల్లాని ఆరాధిస్తూ ఉంటాడు, మరియు తల్లిని ఎక్కువగా ప్రేమిస్తాడు, మరి అతడు గొప్పలు చెప్పుకోడు, అతడికి తెల్ల మచ్చలు ఉంటాయి, అవన్నీ పొయ్యి ఇప్పుడు ఒక మచ్చ ఉంటుంది నానమంతా, ఇలాంటి కొన్ని లక్షణాలు చెప్పి ఆ యొక్క వ్యక్తి కనుక కనిపిస్తే అతడి ద్వారా ప్రార్థన చేయించుకోండి అని చెప్పారు. అంటే బ్రతికున్న వ్యక్తి ద్వారా మీరు ప్రార్థన చేయమని అడగవచ్చు, కానీ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని వారిని అడగడానికి ఇటువంటివి ఏవి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పలేదు, చెప్పలేదు, తెలియచేయలేదు. ఖురాన్లో ఎక్కడా లేదు, హదీస్లో ఎక్కడా లేదు. చనిపోయినటువంటి సమాధులు లేదా ఈ యొక్క కబరస్థానికి వెళ్ళి వారిని మన కోసం అల్లాని దువా చేయమని కానీ, లేదా వారిని మన కోసం ఏదైనా
సంతానంలో కానీ, సంపదలో కానీ, కష్టాల్లో కానీ, అనారోగ్యంలో కానీ మనకి సహాయం చేయమని వారిని అడగటం, లేదా మనకి సహాయం చేయని వారిని మీరు అల్లాని అడగండి అని వాళ్ళకి చెప్పడం, ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఇస్లాం ఏం చెప్తుందంటే, మీరు బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి కోసం, సమాధిలో ఉన్న వారి కోసం, మరణించిన వారి కోసం బ్రతికి ఉన్నవారు కొన్ని విషయాలు చేయాలి. ఏంటి? చనిపోయింది కొడుకు, తల్లి, తండ్రి, అత్త, మామ లేదా బంధువులు ఎవరైనా సరే ఎవరైనా చనిపోతే వారి కుటుంబీకులు ఎవరైతే బ్రతికి ఉన్నారో వారు గుసులు చేయటం, వారికి చనిపోయినటువంటి వారికి గుసులు చేపేయటం, కఫన్ తొడగటం అంటే బట్ట చుట్టడం, వారి యొక్క జనాజా నమాజ్ చదవటం, దాని తర్వాత వారి తరపున ఏవైనా ఉపవాసాలు మిగిలి ఉంటే కుటుంబీకుల యొక్క ఉపవాసాలను పూర్తి చేయడం, వారు ఏదైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులని ఈ యొక్క బ్రతికున్న వారి కుటుంబీకులు ఆ యొక్క అప్పులను తీర్చడం, ఆ చనిపోయిన వారు ఏవైనా వాదా అంటే ప్రమాణ స్వీకారాలు చేసి ఎవరికైనా ప్రామిస్ చేసి ఏదైనా చేస్తామని ఉంటే ఈ యొక్క బ్రతికి ఉన్నవారు ఆ చనిపోయిన వారి యొక్క ప్రామిస్లను నిలబెట్టడం, వారి యొక్క అప్పులు తీర్చడం, వారు ఏదైనా వీలునామాలు రాసినా, ఏవైనా ఆస్తిపాస్తులు వదిలి వెళ్ళినా వాటిని న్యాయబద్ధంగా ఇతరులకి పంచడం, మరియు వాటిల్లో రక్షణ కల్పించడం, మరియు వారి తరపున బ్రతికి ఉన్నవారు నమాజులు చేయటం, బ్రతికి ఉన్నవారు ఆ చనిపోయిన వారి కోసం దువా చేయటం, వారి యొక్క సమాధి శిక్షల నుంచి రక్షించమని, వారిని అల్లా యొక్క రెహమత్ తోటి నూరుతోటి ఆ యొక్క సమాధిలో వారిని రక్షించమని, నరకం నుంచి, నరకాగ్ని నుంచి, నరక వేడి నుంచి వారిని కాపాడమని, ప్రళయ దినం రోజు రక్షించమని, నంకిరు ముక్కిరి యొక్క సవాళ్ళను, ప్రశ్నల నుంచి వారికి ఆసాని చేయమని, తేలిక చేయమని, మరియు వారికి ఆకాశ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని వారికి ఈజీ చేయమని, మరియు నరకం నుంచి కాపాడి ప్రళయ దినం రోజు రక్షించి స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని వారికి ప్రసాదించమని ఈ యొక్క బ్రతికి ఉన్నవారు ఆ యొక్క మరణించి ఉండి ఆ సమాధిలో ఉన్న వారి కోసం మరి దువా చేయాలి అని ఈ విధంగా ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంతేగాని బ్రతికి ఉన్నవారు చనిపోయినా లేదా సమాధిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు వారిని అడగండి, మీరు వారిని ప్రార్థన చేయమని అడగండి, లేదా మీరు వారి ద్వారా నన్ను ఆశ్రయించండి అని కానీ అల్లా ఎక్కడా చెప్పలేదు. వారిని అడగమని చెప్పండి, మీ గురించి నన్ను వాళ్ళు ప్రార్థిస్తారని కదా అల్లా ఎక్కడా చెప్పలేదు. పోనీ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు కూడా ఎక్కడ చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇంకా ఏమని చెప్పారంటే, మీరు నేను చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, నా యొక్క సమాధిని మీరు దర్గా చేయవద్దు, నా యొక్క సమాధిని మీరు ఒక బాబాలాగా చేసుకోవద్దు, నా యొక్క సమాధిని మీరు ఆరాధించవద్దు, మీరు నన్ను ఆరాధించవద్దు, నా యొక్క సమాధిని మీరు ఒక ఆరాధనా స్థలంగా చేయవద్దు, మీరు నన్ను ఒక మానవుడుగానే చూడండి, ఒక ప్రవక్తగానే చూడండి, మీరు ఇటువంటి వాటి నుంచి నేను అల్లా యొక్క రక్షణ కోరుకుంటున్నాను, మరి ఇటువంటివి నా పట్ల జరగకుండా మీరు చూసుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు సహాబాలను కూడా అడిగి ఉన్నారు. అందుకే అల్హమ్దులిల్లా ఇప్పటికీ కూడా ఈ యొక్క సౌదీ అరేబియాలో మరి మదీనా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాధి ఎక్కడైతే ఉందో దాని లోపలికి ఎవరిని వెళ్లకుండా, దానిని ఎవరు లోపలికి వెళ్ళి సందర్శించకుండా, ఆ సమాధిని ఎవరు వెళ్ళి ఆరాధించకుండా, దానిని కట్టుదిట్టమైన భద్రతతోటి ఇప్పటికీ కూడా దాన్ని అల్హమ్దులిల్లా హిఫాజత్ చేస్తూ రక్షిస్తూ ఉంటారు చాలామంది అల్హమ్దులిల్లా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి ఇటువంటి సమాధి పూజల నుంచి, ఇటువంటి దర్గా పూజ నుంచి మరి అల్లాహ్ యొక్క రక్షణ వేడుకున్నారు. సహాబాలను కూడా ఆయన యొక్క సమాధిని ఆ విధంగా చేయకుండా చూడమని చెప్పడం జరిగింది. మరియు ప్రత్యేకమైన ఒక టీంని కూడా ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు తయారు చేసి ఆయన బ్రతికి ఉన్నప్పుడే మరి ఎవరైతే ఇటువంటి కార్యాలకు ఒడిగట్టారో దానిని అప్పట్లో అరికట్టడం కోసం కూడా ప్రయత్నించినట్టుగా అనేక హదీసులు మన ముందు ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఖురాన్లో 2వ సూర 285, 286 ఈ యొక్క వాక్యాల్లో చూస్తే కనుక మరి 284, 85, 86 వాక్యాల్లో చూస్తే మనం చూడవచ్చు ఖురాన్లో ఏమని నిజమైన విశ్వాసులు ఈ విధంగా చెప్తారు. ఏమని? మేము ఆ ప్రవక్త ముందుగా అల్లాని విశ్వసించాడు,
ఆయన విశ్వాసి అయ్యాడు. దాని తర్వాత ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన ఏదైతే ఈ యొక్క దైవ వాక్యాలను ఆయన ప్రజలకు చెప్పాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహబాలు కూడా విశ్వాసులు కూడా దాన్ని సత్యమని నమ్మారు. ఈ యొక్క ఇస్లాంని, ఖురాన్ని, అల్లాని సత్యమని నమ్మారు. దాని తర్వాత వారు ఈ యొక్క ఆయన పంపించిన ప్రవక్తల మధ్య ఎటువంటి భేదాభావాన్ని వాళ్ళు చూపము అని చెప్పారు. వారందరూ కూడా సృష్టికర్తను మాత్రమే ఆరాధించారు ఆ యొక్క విశ్వాసులందరూ కూడా అని. మరి వాళ్ళ మేము మోయలేని బరువును మాపై మోపకు, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని శిక్షించకు, మమ్మల్ని రక్షించు, మాకు సహాయం చెయ్యి అని ఇటువంటి దువాలు అల్హమ్దులిల్లా ఖురాన్లో 2వ సూర 285, 86, 84 వాక్యాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన అర్ష్ అనే పీఠం మీద 7వ ఆకాశం మీద ఉన్నాడు అని ఈ యొక్క ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క ఖురాన్ వాక్యాలు హదీస్ ప్రకారం చూసినట్లయితే కనుక మనం ప్రవక్తలని కానీ సహబాలను కానీ వారి యొక్క సమాధులను కానీ వీటిని ఆరాధనా స్థలాలుగా చేసుకోకూడదు అని, వీళ్ళందరూ బోధించినటువంటి ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన్ని గుర్తించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని, లా ఇలాహ ఇల్లల్లా ఈ సూత్రాన్ని గురించి చెప్పడం కోసమే 1,24,000 మంది పైగా ప్రవక్తలని ఈ యొక్క ప్రపంచంలో ఎన్నుకోవడం జరిగింది అని, మొట్టమొదటి మానవుడు ప్రవక్త అయినటువంటి ఆదాం అలైహిస్సలాం గారి నుంచి నూహ్ అలైహిస్సలాం గారు, మూసా అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు, యూసుఫ్ అలైహిస్సలాం గారు, యూనుస్ అలైహిస్సలాం గారు, మరియు సులైమాన్ అలైహిస్సలాం గారు, మరియు లుక్మాన్ అలైహిస్సలాం గారు, ఇక కిజర్ అలైహిస్సలాం గారు, మరియు ఇంకా అనేక మంది మంచి సజ్జనులు మరియు ప్రవక్తలు ఎంతోమంది యొక్క దైవకార్యంలో పాల్గొన్నారు అని, మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వీళ్ళందరే కాకుండా అనేక మంది ప్రవక్తలు అనేక కాలాల్లో వచ్చారు అని, వీరందరూ కూడా లా ఇలాహ ఇల్లల్లా గురించి చెప్పడం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హదీసుల ద్వారా తెలియజేస్తారు. ఏది ఏమైతేనేమి ఔలియా అల్లా అని మనం ఈరోజు ఎవరిని అనుకుంటున్నాం? ఎవరు ఔలియా అల్లా? అంటే వలి అంటే అల్లా యొక్క స్నేహితుడు ఎవరు అంటే అది ఎవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది కేవలం అల్లాకి మాత్రమే తెలుసు అది ఎవరనేది. మరి అల్లా వాలం. మరి మీ యొక్క మనసు అల్లాని ఎలా ఆరాధిస్తుంది, మీరు అల్లా పట్ల ఎటువంటి ఆరాధనలో ఉన్నారు, అది మీకు అల్లాకి మాత్రమే తెలుసు. మరి ఇక ఎవరిష్టం వారిది, వారి ఇష్టం వచ్చిన నిర్ణయం వారు తీసుకునే అవకాశం అల్లా ఇచ్చాడు. ఖురాన్లో 2వ సూర 256 వాక్యం, ఐతుల్ కుర్సీ తర్వాత వాక్యంలో అల్లా చెప్పడం జరిగింది, ధర్మంలో బలవంతం ఏమీ లేదు, సన్మార్గం అనేది అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది అనేటటువంటి వాక్యం చెప్పడం జరిగింది. దీంట్లో ఎటువంటి బలవంతం లేదు, ఎవరిష్టం వారిది. అల్లా ఎప్పుడైతే తీర్పు దినం ఉందో ఆ రోజు ఆయన దానికి తగ్గట్టుగా ఆయన ఎలా తీర్పు ఇవ్వాలనుకున్నాడో దాని ప్రకారం తీర్పు అనేది ఇస్తాడు ఇన్షాల్లా. ఏదైతేనేమి ఈరోజు మనం ఔలియా అల్లా అంటే వలి అంటే అల్లా యొక్క స్నేహితుడు అనేవారు ఎవరు, ఎలా ఉంటారు, వారి యొక్క లక్షణాలు ఏంటి, మరి మనం ఈరోజు ఎవరిని అది వారని అనుకుంటున్నాము, అసలు ఎవరు అయి ఉంటారు అనే ఈ యొక్క ఖురాన్ వాక్యం హదీస్ వాక్యాలను బట్టి మనం చిన్నగా ఒక విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను అల్లా అని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను, మా ద్వారా ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని. మరియు ఎవరైతే ఈ యొక్క విషయాన్ని వింటూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, మరియు మనందరి తరపున కూడా నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, కరుణామయుడైన వల్ల, అపార కరుణామయుడైన వల్ల, ప్రేమమయుడైన వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, సృష్టికర్త అయిన వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల, అలా నీవు ప్రతిదీ తెలిసిన వాడివి, చూస్తున్న వాడివి, అన్నీ చేసిన వాడివి, చేస్తున్న వాడివి. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కి ప్రవక్తను వారసును చేసి అంతిమ రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సేవకులు కురిపించడం వల్ల, మరియు మీ ప్రవక్తలందరిపైన, మీ ప్రవక్తల యొక్క సహబాలందరిపైన, మీ యొక్క దాసులందరిపైన
అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో నీ దాసులు ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో, మరణించి ఉన్నారో, మరి ఈ కాలంలో కూడా ఎవరైతే నీ దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో, అటువంటి నీ దాసులందరినీ పైన కూడా నీ యొక్క శాంతి సత్యాలు కురిపించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, అలా మమ్మల్ని షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అలా ప్రాణం పైట ఇబ్బందుల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూల నుంచి అలా మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన మరియు మీరు శపించిన ఇబ్లీస్ అనబడే, లూసిఫర్ అనబడే ఈ యొక్క సైతాన్ బారి నుంచి, వారి యొక్క సైన్యం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, అలా ఎవరైతే ముడులలో మంత్రించి ఊదేవారు ఉన్నారో, మనసులలో ఎవరైతే చెడు ఊదేవారు ఉన్నారో, ఎవరైతే చెడు కార్యాలు, చెడు పాపాలు చేసేవారు ఉన్నారో, ఇటువంటి వాటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల, అలా మా తల్లిదండ్రులని, బంధుమిత్రులని, మా స్నేహితులకి, ఇప్పుడు ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిపై అందరిపై కూడా మీ యొక్క కరుణా కటాక్షాలు కురిపించడం వల్ల, మా అందరినీ నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా మీరు ఏదైతే ఈ ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఔలియా అల్లా లేదా వలీ లేదా అల్లా యొక్క స్నేహితుడు అనేవాడు ఎలా ఉంటాడో అని మీరు మాకు తెలియజేసి ఉన్నారో, అలా అటువంటి అలవాట్లు మేము తెలుసుకుని, నేర్చుకుని, ఈ యొక్క మీరు ప్రవక్త ద్వారా మాకు ఇచ్చిన ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీ యొక్క రెహమతోటి, కరుణతోటి మమ్మల్ని కాపాడడం వల్ల, అలా ఎవరైతే నీ యొక్క దాసులు నీ మార్గంలో సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని మరి వారి యొక్క జ్ఞానాన్ని ఖర్చు పెట్టారో, ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టబోతున్నారో, అటువంటి నీ యొక్క దాసులందరికీ మీ యొక్క సహాయాన్ని అందించండి. వారి ప్రార్థనలు, వారి యొక్క శ్రమని స్వీకరించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్.